హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఎగ్ ఎగ్ నూడిల్స్ చేసింది. దీని ప్రాసెస్ మొత్తం ఇప్పుడు చెప్తా చూడండి. మా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ నూడిల్స్కి కావలసిన సేమియా ఎగ్ నూడిల్స్కి కావలసిన పదార్థాలు ఇప్పుడైతే చూద్దాం. నేనైతే డబ్బాతో ఫ్రై చేసిన సేమియా పుల్లలు అయితే సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకున్నాను. చూడండి, ఇవైతే చాలా తక్కువే ఉంది కాస్ట్ కూడా. 150 140 ఎంతో పడింది, 120. ఇంకా కావలసిన ఎగ్స్ అయితే 5 అండి. 5 గుడ్లు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇంకా మనం 2 లోటాలు వాటర్ వేసుకొని మనం తీసుకున్న సేమియా పుల్లలకి ఎంత అయితే వాటర్ సరిపోద్దో అవి మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం తీసుకోకండి. ఫ్రై చేసిన సేమియా పుల్లలు కదండి. చూడండి నేను ఎంత తీసుకున్నాను. కప్తో అయితే కొలుసుకుంటున్నాను. వేడి నీళ్ళు మరిగిన తర్వాత, వాటర్ మరిగిన తర్వాత మనం చూసారు కదా, ఈ మన సేమియా పుల్లలు అనేది ఆ వేడి వాటర్లో వేసేసి ఒకసారి కలపాలి. లేదంటే ముద్దగా ఒక దగ్గరే ఉండిపోతాయి అన్నమాట. అవి 50% ఉడికిన తర్వాత, బాగా ఉడికిపోకూడదు, ఎందుకంటే ఒక్కసారి పొంగొస్తుంది. పొంగిన చూసారు కదా, అప్పుడు మీరు ఒక్కటి తీసుకొని చెక్ చేసుకోవాలి అసలు ఉడికిందా లేదని. 50% ఉడుకుతుంది, చూసారు కదా. అలా ఉడికిన తర్వాత అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మన బాస్మతి రైస్ ఎలా అయితే మనం వాటర్ అంతా కిందకి వచ్చేలాగా కన్నాలది తీసుకుంటామో అలాగా కన్నాలది తీసుకొని అందులో వేసేసిన తర్వాత మొత్తం చల్లనీళ్ళు వేసుకోవాలండి పైన. చూసారు కదా, నేను చల్లనీళ్ళు వేస్తున్నాను. అప్పుడైతేనే అది ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అంటే ఆయిల్ అయినా దానిపైన స్పూన్ వేసి మొత్తం స్పూన్తో కలిపినా వచ్చేస్తుంది. ఇంకా మిగిలినవి ఏమైనా ఉంటే చల్లని నీళ్ళు వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా ముద్దగా ఉండకుండా ఫ్రీగా విడివిడిగా ఉంటాయి. మన సేమియా నూడిల్స్ చేసినప్పుడు కూడా బాగుంటుంది. బయట రోడ్డు సైడ్ నూడిల్స్ కన్నా మన ఇంట్లోనే చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న వాటితోటి మనం చేసుకుందాం. ఇప్పుడు కావాల్సిన డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను. కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, మీరు కరివేపాకు అయినా వేసుకోవచ్చు. కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటేనే మీకు బాగుంటుంది. నేనైతే 5 ఎగ్స్ 5 గుడ్లు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి నేను చాలా తక్కువే వేసాను, 2 వేసాను. చూసారు కదా, ఎందుకంటే పిల్లలు తినరు కదా, మళ్ళీ నూడిల్స్లో తగులుతుంటే అందుకనేసి నేను 2 తీసుకున్నాను పచ్చిమిర్చి. చూసారు కదా, లాస్ట్కి ఈ విధంగా అయితే మనం అంతా అడుగెట్టకుండా కలుపుకోవాలి. చూడండి, బాగాన ఈ విధంగా అయితే బాగా మనం ఉడికిన వరకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. చూసారు కదా, మొత్తం ఈ విధంగా అయితే మారిన తర్వాత కొంచెం సాల్టు, ఇప్పుడు హాఫ్ స్పూన్ అయినా పర్వాలేదు, 1 స్పూన్ అయినా పర్లేదు, మీరు కారం ఎంతైతే తింటారో అంత వేసుకోండి. కావలసినంత కారం వేసుకొని అటు ఇటు ఒకసారి కలిపేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ అనేది సైడ్ నుండి వచ్చేస్తుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మరి ఇంకొకసారి కలిపారంటే మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. మొత్తం అంతా కలిసిన తర్వాత చూసారు కదా, దాని కలర్ కూడా మారిపోయింది. ఆయిల్ అనేది ఇంకా పైకి తేలుతుంది కదా, ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న సేమియా పుల్లల్ని అందులో వేసేయాలి. అందులో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు సరిపోతే ఇప్పుడే వేసేసుకోండి. చూసారు కదా, నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా మీరు కూడా చేయండి. ఎక్కడా మిస్ కాకుండా ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేశారంటే చాలా టేస్టీ సేమియా ఎగ్ నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో మొత్తం అంతా కలిపేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఫైనల్గా నాకు రోడ్ సైడ్ వచ్చి ఎలా అయితే మనం తింటామో ఎగ్ నూడిల్స్ సేమ్ అదే విధంగా వచ్చింది. ఈ ప్రాసెస్లో వెజ్ కూడా తయారు చేసుకోవచ్చు ఎగ్ బదులు. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.